దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిబంధన వాగ్దానాన్ని ఈరోజు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 13వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 13వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుడు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు. నీ గుమ్మముల గడియలు అనంటే ఏ శత్రువు కూడా నీ మీదకి రాకుండా, ఏ అపాయము నీ మీదకి రాకుండా, ఏ హాని నీ మీదకి రాకుండా, ఏ కీడు నీ మీదకి రాకుండా ఆయన తన యొక్క హస్తమును మరి నీకంటే ముందుగా ఆయన యొక్క హస్తము ఉంచి ఆయన నిన్ను కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈరోజు ఎలాంటి పరిస్థితిలో మీరున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో మీరున్నా, నేను ఎందుకు జీవిస్తున్నాను అనే ప్రశ్న, సమాధానము లేని పరిస్థితి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గుమ్మముల గడియలను నేను బలపరుస్తాను, నీవు భయపడొద్దు, చింతించొద్దు, నా యందు నమ్మిక ఉంచు, నన్ను నమ్మువారు ఎంత మాత్రము సిగ్గునందరు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు మన దేవుడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరుస్తానంటున్నాడు. నీవు తెలిసి తెలియక, నీకు మరి ఏ పనిలో అయితే నీకు నైపుణ్యత లేకుండా, ఒకవేళ నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా పని చేసినా, కలిసి రాకపోయినా, నువ్వు ఎలాంటి వ్యాపారం చేసినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నీ ఎదుట ఉన్నా కూడా ఈ దినమున ఆ పరిస్థితుల కంటే పైగా ప్రభువును నీ ముందు నువ్వు పెట్టుకోగలిగితే ఆ పరిస్థితులు నీ మీదకి రావు. ఆ పరిస్థితులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు మూలముగా నీకు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయాన మీరు దీన్ని గనక ధ్యానించినట్లయితే, ప్రభు చెప్తున్నటువంటి మాటను మీరు స్వీకరించి దాన్ని మరి మీ హృదయంలో పెట్టుకుని, నాకు ప్రభు ఉన్నారు, ప్రభువు నామము పేరట నేను ప్రార్థన చేస్తాను, ప్రభువు ఇచ్చినటువంటి వాక్యము నన్ను బలపరుస్తుంది, నన్ను శక్తివంతుని చేస్తుంది, నేను మరి అంటే ఈ ఈ సిచ్యువేషన్ దాటి నేనైతే వెళ్ళలేకపోవచ్చు, కానీ నా ప్రభువు దాటించగలడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంలో నడిపించి ఆరిన నేల మీద మరి ఎలాగైతే ఒడ్డుకు చేర్చాడో, ఎలాగైతే అద్దరికి చేర్చాడో, ఈరోజు ఈ దినమున నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే దేవుడు నీ చేయి పట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ గుమ్మముల గడియలు బలపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలమున నువ్వు తీసుకుంటున్నటువంటి, నీ వింటున్నటువంటి ఈ మాట నువ్వు రిసీవ్ చేసుకొని, ప్రభా నా జీవితంలో నువ్వే కార్యం చేయాలయ్యా, ప్రభా నువ్వు నా పరిస్థితిలో నువ్వే ఉండాలయ్యా, నన్ను దాటించాలయ్యా. ఆనాడు ఇశ్రాయేలీయులను దాటించావు, ఈరోజు నన్ను దాటించు ప్రభా. ఆనాడు ఇశ్రాయేలీయులు వెనక మరి శత్రువులు, ముందు సముద్రము, కానీ వారు ఆరిన నేల మీద అద్దరికి దాటించావు. శత్రువులను మరి సముద్రములో వారు మరి మునిగిపోయారు. అలాగే నా మీద ఉన్నటువంటి నా ప్రతి సమస్య యేసు నామములో నా నుండి తొలగిపోతుంది అని నీవు నమ్మి దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు ఇలాగున ప్రార్థించగలిగినట్లయితే, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు మేనిఫెస్టేషన్ చేయగలిగినట్లయితే, ఎవరైతే జాబుల కొరకు, ఎవరైతే అవసరతల కొరకు, ఎవరైతే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు, ఎవరైతే ఆరోగ్యము కొరకు, ఎవరైతే కుటుంబ సమస్యల కొరకు, ఎవరైతే పిల్లల కొరకు, ఎవరైతే సిచ్యువేషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ అలిసిపోయాను అని అనుకుంటున్నారో, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని బలపరుస్తానంటున్నాడు, మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు, మరి మీకున్నటువంటి ప్రతి సమస్యను తీసివేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మి ఈ దినమున వింటున్నటువంటి వాక్యాన్ని మీరు మీ యొక్క నోటి
తో మీరు ఒప్పుకొనగలిగినట్లయితే, నా ప్రభువు నాకు సహాయకుడని నమ్మి దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే మీ స్థితి ఈ దినమునే మారిపోతుంది. హల్లెలూయా. మీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. మీకున్న సంకటములన్నీ దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి. ఆమెన్ అని చెప్పి కామెంట్ చేయండి. దేవుని నామాన్ని స్తుతించండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా, ఈ ఉదయకాలమున ఈ యొక్క నూతన దినమున మేమందరము కూడా ఈ ఏకీభవిస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ సన్నిధిలో అయ్యా తండ్రి నాయన నీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారమే. అయ్యా నాయన నీ యొక్క సహాయము మమ్మల్ని అందరికీ చేరుస్తుంది. నీ యొక్క ఆత్మ బలము ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా గొప్పవారిని చేస్తుంది. ప్రభా తండ్రి నాయన నీ సహాయము మాకు దయచేయండి. అయ్యా, చూస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, విడిపించబడాలి, విమోచించబడాలి. ప్రభా తండ్రి నాయన అట్టి కార్యములు మీరు మాత్రమే చేయగలరు. ప్రభా, మీరే నీ బిడ్డల జీవితాల్లో జోక్యము చేసుకుని వారికి ఉన్నటువంటి సంకటములన్నీ కుదిర్చి వారిని హెచ్చించి దీవించి ఆశీర్వదించమని, వారు ఏదైతే సమస్యని ఎదుటి పెట్టారో, ఏదైతే ప్రభా తండ్రి వారు ఉన్నటువంటి సమస్యని ఎదుటి పెట్టారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవును గాక. ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. ప్రతి ఒక్క సంకటము తొలగిపోవును గాక. ప్రతి ఒక్క బంధకము తెగిపోవును గాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అయ్యా తండ్రి నాయన మీరే సహాయము చేసి నడిపించమని, ఈ దినము వింటున్నటువంటి వాక్యం అందరి జీవితంలో నెరవేర్పులోనికి వచ్చును గాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.